జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మీ ఎక్స్పాస్టర్ సిహెచ్ ఆనంద్. ఈరోజు బైబిల్ స్టడీలోని ఏంటంటే నోవాహు నిర్మించినటువంటి ఓడ ఇంకా ఉన్నదా? నిజంగా ఓడ నిర్మించాడా? నిజంగా ఓడ ఉన్నదా? ఉంటే ఎక్కడ ఉన్నది? సైంటిస్టులు కనుగొన్నారా? కనుగొంటే ఆ ఓడను బయటికి తీశారా లేదా? ప్రపంచానికి చూపించారా? దానికి సంబంధించినటువంటి వివరాలు ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ముఖ్యంగా మా ఛానల్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లాంగ్ వీడియో ఉంది, తప్పకుండా చూసేయండి. చూసేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్కి పూర్తిగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేసి మా ఛానల్ నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇంకా అనేకమైనటువంటి విషయాలు చెప్పదలిచాను బైబిల్ గురించి, లోతైనటువంటి విషయాలు. అంతేకాకుండా మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మంచి మంచి విషయాలు చెప్పాలని ఈ ఛానల్ పెట్టడం జరిగింది. జై శ్రీరామ్. రోజు మా ఛానల్ని రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఇతరులకు కూడా మా ఛానల్ని షేర్ చేయండి, ఇతరులు కూడా చెప్పండి. రాను రాను మన సనాతన ధర్మం యొక్క కనుమరుగైపోతూ ఉంది. సువార్తలు ముదిరిపోతూ ఉన్నాయి. సువార్తలతోనే సనాతన ధర్మం అణచివేయబడుతూ ఉంది. ఎక్కడ చూసినటువంటి హిందువులు క్రైస్తవులుగా మత మార్పిళ్లకు గురై సమస్యలతో పోరాడుతూ ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మన విగ్రహాలన్నీ కూడా తుప్పల పాలు, చెత్త పాలు అవుతూ ఉన్నాయి. ఇవి హిందువులు గ్రహించాలి. హిందువుల్లో చైతన్యం రావాలి, మేలుకోవాలి. ఈ యొక్క మత మార్పిడికి గురి కాకుండా మన హైందవ గ్రంథాల మీద పట్టు సాధించి నిజాలు తెలుసుకొని క్రైస్తవ వైపు వెళ్లకుండా మన ధర్మాన్ని పాటిస్తూ మంచిగా మన యొక్క జీవన విధానాన్ని కొనసాగించాలని హైందవులకు అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. క్రైస్తవుల్లోని చిక్కుకున్నటువంటి హిందువులు మళ్ళీ తిరిగి బయటకు రావాలని కోరుతూ ఉన్నాను. జై శ్రీరామ్. కనుక మన గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యాలు, నిజాలు ఏ గ్రంథాల్లో కూడా లేవు. బైబిల్లోని చరిత్ర తప్ప అందులోని సైంటిఫిక్ కూడా ఆధారాలు కూడా లేవు. జై శ్రీరామ్. ఇవంతా కూడా తెలుసుకోవాలని కోరుతున్నాను. మా ఛానల్ని తప్పకుండా ఆర్థికంగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకురావాల్సింది కోరుతున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.